నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. నేను తరంగిణి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఒక ల్యాండ్కు సంబంధించిన వివాదంలో హైకోర్టును ఆశ్రయించారు జూనియర్ ఎన్టీఆర్. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 75లో ఉన్న ఫ్లాట్ విషయంలో వివాదం నెలకొంది. 2003లో గీతాలక్ష్మి అనే మహిళ నుంచి ఫ్లాట్ కొనుగోలు చేశారు తారక్. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అప్పటికే 1996 నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మోర్ట్గేజ్ ద్వారా గీతాలక్ష్మి కుటుంబం లోన్స్ తీసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. స్థలం వివాదం కేసు నేపథ్యంలో ఆయన హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ విషయంలో హైకోర్టు ఈ కేసు పూర్వపరాలను పరిశీలించిన తర్వాత ఈ కేసు వ్యవహారానికి సంబంధించి జూన్ 6 నాడున విచారణ చేపడతామని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. 2003లో ఆయన జూబ్లీ రోడ్ నంబర్ 75లో ఒక స్థలాన్ని కొనుగోలు చేశారు గీతా లక్ష్మి అనే ఒక వ్యక్తి మహిళ దగ్గర. ఆ కొనుగోలు చేసిన తర్వాత అప్పటికే ఆమె 1996లోనే దాదాపు 4-5 బ్యాంకుల నుంచి ఆ స్థలాన్ని మార్టిగేజ్ చేసి ఆ డబ్బులు అనే వ్యవహారానికి సంబంధించి ఆమె కొనుగోలు అంటే లోన్లు పొందడం కూడా జరిగింది. ఈ విషయం కూడా తెలుసుకోకుండా అలాగే ఆమె లక్ష్మి కూడా ఈ బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్న విషయాలు 4-5 బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్న విషయాలని చెప్పకుండా జూనియర్ ఎన్టీఆర్కి ఆ స్థలాన్ని విక్రయించడం కూడా జరిగింది. ఆ తర్వాత బ్యాంకుల వ్యవహారానికి సంబంధించి ఆ స్థలాన్ని జప్తు చేసుకుంటామని తమకు ఎలాంటి సమాచారం లేకుండా ఎందుకు కొనుగోలు చేశారంటూ ఈ తారక్కి బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. దీంతో లక్ష్మి తనని మోసం చేసిందని ఆయన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఇది సివిల్ మ్యాటర్ కావడంతో కోర్టులో తెలుసుకోవాలని సమాధానం ఇవ్వడంతో ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ కృష్ణ. Thank you.